నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఓషన్ ఎకానమీకి నేవీ సహకారం కోరిన చంద్రబాబు విశాఖను నాలెడ్జ్ హబ్ గా చేస్తామని ప్రకటన ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు ఏపీ ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచన అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం మౌలిక వస్తుల కల్పన వేగవంతంపై దృష్టి నెలాఖరుకల్లా నిర్మాణాలు చేపట్టే యోచన పోలవరం ముంపుపై అధ్యయనానికి తెలంగాణ నిర్ణయం ఐఐటి హైదరాబాద్తో చేయించాలని సీఎం ఆదేశం బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తీర్పులు సినిమా పేర్లు తెలుగులోనే ఉండాలన్న కిషన్ రెడ్డి మాతృభాష పరిరక్షణకు పిలుపు విద్యాబోధనలో ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి ఆమరణ దీక్షపై పట్టువీడని రైతు నేత దల్లేవాల్ వైద్యం సాయం అందించలేక పంజాబ్ సర్కార్ నిస్సహాయత కేంద్రం జోక్యానికి వినతి ఓషన్ ఎకానమీ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ అందుకునేందుకు నేవీ సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విశాఖపట్టణాన్ని నాలెడ్జ్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విశాఖలో నిర్వహించిన నేవీ డే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒళ్లు గగురుపుడిచే రీతిలో నావికాదళం ప్రదర్శించిన విన్యాసాలను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. నేవీకి అభినందనలు తెలిపారు. విశాఖపట్నం సముద్ర తీరంలో నేవీ డే ఉత్సవాలు అలరించాయి. తూర్పు నావికాదళం నిర్వహించిన సైనిక విన్యాసాలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్స్తో కలిసి విన్యాసాలను వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, నేవీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హెలికాప్టర్ విన్యాసాలు, వివిధ యుద్ధ విమానాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డోర్నియర్, బోయింగ్ విమాన విన్యాసాలతో నావికాదళం మరోసారి తన సత్తా చాటింది. శత్రువుల ఆయిల్ రిగ్గులను సైనికులు ఎలా ధ్వంసం చేస్తారో ప్రదర్శించారు. ఆపద సమయంలో నావికాదళ సైనికులు చేసే సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. నావికాదళ కార్యక్రమాలకే పరిమితం కాకుండా విశాఖలో స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ తెలిపారు. దేశ రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి సవాల్ ఎదురైనా సమర్థంగా ఎదుర్కొంటామని వివరించారు. We are indeed very glad that the ENC of Demo has become an important signature event of this very beautiful city of destiny, which is the pride of Andhra Pradesh and a place that we at the Eastern Naval Command very fondly call as our home port. Visakhapatnam's own robust infrastructure, combined with its strategic geographic location, has made it a cornerstone of India's maritime strategy, essential not only to our naval operations, but also to the future growth of a maritime economy. ఓషన్ ఎకానమీ ఒక పెద్ద ఆర్థికపరమైన అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో నేవీ అధ్యయనం చేసి సూచనలు చేయాలని ఆయన కోరారు. విశాఖను నాలెడ్జ్ హబ్ గా, టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గూగుల్, టీసీఎస్ త్వరలో విశాఖ రానున్నట్లు చెప్పారు. హుద్హుద్ తుపాను సమయంలో నేవీ సాయం మరువలేనిదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దేశ రక్షణ ఎంత ముఖ్యమో ఆర్థికంగా మనం ముందుకు పోవడం కూడా అంతే ముఖ్యం. అలాంటి ఆర్థికంగా ముందుకు పోవడం కోసం నేవీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. ఒక నాలెడ్జ్ హబ్గా తయారై టూరిజం క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. పోర్ట్లున్నాయి, ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. అనంతరం నేవీ నిర్వహించిన బాణసంచా ప్రదర్శన, లేజర్ షో ఆకట్టుకున్నాయి.
విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకోనున్న మోదీ సిరిపురం నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహిస్తారు. 5:30కు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని పాల్గొంటారు. అక్కడే వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీ భువనేశ్వర్ వెళ్లనున్నారు. జీవితం అనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాల్ కావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విద్యార్థులు పరీక్షల కోసం జీవితాలను పణంగా పెట్టవద్దని సూచించారు. విజయవాడ పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఏపీలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,48,419 మంది ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందనుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తెచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విద్యార్థులకు ఇంటర్ ఎంతో కీలక దశ అని, వ్యసనాలకు దూరంగా ఉండాలని లోకేష్ సూచించారు. చదువులో వెనుకబడిన ఇంటర్ విద్యార్థులను కేటగిరీలుగా చేసి వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు లోకేష్ వివరించారు. చట్టాలు ఎన్నైనా తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు, అది కరెక్ట్ కాదు. అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేసాం. వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మంత్రి అనగానే అధికారులతో కలిసి ప్రారంభించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి జూనియర్ కళాశాలలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎమ్మెల్యే గొండు శంకర్, గోపాలపట్నం జూనియర్ కళాశాలలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పథకాన్ని ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్ వెంకటేశ్వరరావు విద్యార్థులకు వంటకాలను వడ్డించారు. చిత్తూరు జిల్లా పలమనేరు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కలిసి పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై పడే ప్రభావాన్ని ఐఐటి హైదరాబాద్తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై నెల రోజుల్లో సమగ్ర అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐఐటి హైదరాబాద్ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. 2022లో 27 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం రామాలయం ముంపునకు గురైనట్లు సీఎంకి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న గోదావరి బనకచల ప్రాజెక్టు అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఈ ప్రాజెక్టుపైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పారు. వరద జలాల ఆధారంగా నిర్మించనున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని రేవంత్ రెడ్డికి వివరించారు. బనకచెల్లపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు. రైతు భరోసా కోసం ప్రమాణపత్రం ఇవ్వాలనే పేరుతో కాంగ్రెస్ సర్కార్ రైతులను మరోసారి మోసం చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే రుణమాఫీ విషయంలో లక్షల మంది రైతులను మోసగించిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాపై అదే వైఖరిని అవలంబిస్తోందన్నారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లెలోనే అందరికీ రుణమాఫీ కాలేదన్నారు. సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో 75 లక్షల మంది రైతులకు రైతు బంధు డబ్బులు పడ్డాయని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిబంధనలు, ఆంక్షల పేరిట అన్నదాతలకు రైతు భరోసా ఎగ్గొట్ట యత్నం చేస్తోందని ఆక్షేపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజా సమస్యలను దారిమళ్లిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం.
ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుతాం. మనం ఒకటే తదేక దీక్షతో ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం. అవసరమైతే కొత్త సంవత్సరం మంచిగా తీసుకొని ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, ఆడబిడ్డలకు నెలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తావు, స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు, పిల్లగాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే, గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడమని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనం నిర్మించడాన్ని తీవ్రంగా పరిగణించారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడకు వెళ్లిన రంగనాథ్ జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించారు. పూర్తి వివరాలు పరిశీలించాక ఆ భవనంపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాలు కాపాడేందుకు ప్రతి సోమవారం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందన్నారు. నగర ప్రజలకు ఏమైనా సందేహాలుంటే 04029565758 29560596 నంబర్లను సంప్రదించాలని రంగనాథ్ సూచించారు. మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు హాజరైన కేంద్ర మంత్రిని సమాఖ్య నిర్వాహకులు సన్మానించారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సినిమా పేర్లు, కోర్టుల్లో వాదనలు, తీర్పులు, పాలన, అధికార వ్యవహారాలు తెలుగులో జరగాలన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల అధ్యాపకులు తెలుగు బోధన మీద దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. మన తెలుగు భాషలో అనేక యాసలు, అనేక మాండలికాలు అద్భుతంగా అందంగా కనిపించేటువంటి భాష మన తెలుగు భాష. అటువంటి భాషను మనం అందరం రక్షించుకోవాలి. తల్లి పాలతో తేంచినది తెలుగు భాష, సర్వభావాలను రుచులు నేర్పినది అమృతాంగి మన తెలుగు భాష. ఎంత చక్కటి నాదం నా తెలుగు భాష, మాటల మందారాలు, పదాలు, సుందర శిల్పాలు. నా తల్లి నా కందం, నా భాష నాకు ఆనందం, నా భాష రవలి, నా భాష జీవన హేళ. అందమైన తెలుగు భాష, తెలుగు భాషకు నా వందనాలు. జై హింద్, భారత్ మాతాకి జై. దేశ జనాభాకు తగిన టీకాల ఉత్పత్తికి అవసరమైన సాంకేతికత, మేధో సంపత్తి లేని స్థాయి నుంచి 150 దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ఎంపీ డీకే అరుణ తదితరులతో కలిసి సుచిత్ర పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ఏర్పాటైన జీనోమ్ వ్యాలీ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండటం జరిగింది. ఆయన గవర్నమెంట్ ఆ టైంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎంత అటెన్షన్, ఫోకస్ అండ్ ప్లానింగ్, స్ట్రాటజీ అవి జరిగిందో అంతే ఈక్వల్గా సరి సమానంగా చెప్పచ్చు. జినోమ్ వ్యాలీ అని, ఇప్పుడు దాన్ని జినోమ్ వ్యాలీ అని పిలవటం అనేది జరిగింది, కాయిన్ చేయటం. కానీ అప్పట్లో పడిన సీడ్స్ అన్నమాట. 1996, 98, 2000 ముందు జరిగిన ఆ వర్క్కి ఫలితం ఈరోజు మనకి కావాల్సిన మిలియన్స్ ఆఫ్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ చేసుకునేదే కాకుండా మనం మోర్ దెన్ 150 countries of this world supplying vaccines, distributing vaccines from India. తెలంగాణలో నాసిరకాల విత్తనాల సాగుతో పంట నష్టపోయిన రైతులకు ఆయా కంపెనీలు పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు విత్తన చట్టంలో సవరణలు చేయాలని సూచించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టబోతున్న సంస్కరణలపై అన్ని రాష్ట్రాల మంత్రుల నుంచి కేంద్ర మంత్రి సలహాలు, సూచనలు స్వీకరించారు. వచ్చే 5 ఏళ్లలో 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నామని తుమ్మల తెలిపారు. పామాయిల్ పంటతో పాటు పసుపు, మిర్చికి కూడా కనీస మద్దతు ధర ప్రకటించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
గురుకుల పాఠశాలలో డైట్ ఛార్జీలు పెంచినందున విద్యార్థులకు మెనూ ప్రకారమే ఆహారం అందించాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. తన శాఖలో అమలు చేస్తున్న పథకాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్లో పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు, ఇతర వస్తువులు అందించాలన్నారు. బీసీ గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కోసం ప్రతిపాదనలు పెట్టాలన్నారు. ఇప్పటికే గీత కార్మికుల కోసం 10,000 మందికి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ జరిగిందని, దానిని అధిక మొత్తంలో పెంచుతామన్నారు. సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన మోడ్రన్ ధోబీఘాట్ను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. కుల వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కన్న తల్లికి దండం పెట్టలేని జగన్ తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 9,000 మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు 1,000 కోట్లు సీఎం సూచనలతో విడుదల చేశామని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నప్పుడు జగన్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అన్నరుల పేరిట పింఛల తొలగింపు అని జరుగుతున్న ప్రచారం జగన్ శ్రేణులు సృష్టించిందేనని పయ్యావుల మండిపడ్డారు. రైతు కష్టాలు తీరుస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2029 వరకు ఎన్నికలు లేవని, జగన్కు తెలిసి కూడా ఏదో జరిగిపోతుందని భ్రమపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో ప్రాధాన్యతలు మారిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మరింత బాధ్యతగా పనిచేస్తున్నామనేటువంటి చెప్పదలుచుకుంది. ఒకవైపు సంక్షేమాన్ని టేకప్ చేస్తూ మరోవైపు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించే దిశగా ఉన్నాం. మీరేం చేశారు? 5% అయినా మీరు పోలవరంలో పనిచేశారా? మేము వచ్చినటువంటి 5 నెలల్లోనే పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎస్, మీ ఏడుపులు పెడబొబ్బులు మేము అర్థం చేసుకోగలం. ప్రజలకు మంచి జరిగేటప్పుడు మౌనంగా ఉండండి. పోలవరం చేయడం తప్పంటారా? సొంత తల్లికి వందనం పెట్టలేని మీరు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంత ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా మీరేదో ప్రజల కోసం ఛాంపియన్ లాగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం మంజూరు చేయడంతో రాజధాని అమరావతిలో పనుల్ని పరిగెత్తించేందుకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు వరుస టెండర్లు పిలుస్తున్నాయి. ఈ సంస్థలో మరో 2,514 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లను పిలిచాయి. ఇందులో సిఆర్డీఏ ఒకటే 1,520 కోట్లతో టెండర్లు పిలిచింది. రహదారులు, డ్రైన్లు, నీటి సరఫరా, విద్యుత్, కమ్యూనికేషన్ కేబుళ్ల కోసం యుటిలిటీ డక్టుల నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. పునర్వినియోగ నీటి పైప్లైన్లు, అవెన్యూ ప్లాంటేషన్, ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. అమరావతిలో ఇప్పటికే నిర్మించిన గెజిటెడ్ అధికారులు టైప్ 1, 2, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్లలో మిగిలిన పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ టెండర్లను పిలిచింది. మొత్తం 14 టవర్లలోని 1,440 అపార్ట్మెంట్లలో ఎలక్ట్రికల్ పనులు, పంబ్లింగ్, శానిటరీ, అగ్నిమాపక పరికరాల ఏర్పాటు, లిఫ్టులు, ఇతర నిర్మాణ పనులు టెండర్లు పిలిచిన వాటిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ల్యాండ్స్కేపింగ్, ఇతర పనులు చేస్తారు. అటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రాజధాని రోడ్ నెట్వర్క్లోని వివిధ ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులను చేపట్టేందుకు 993.47 కోట్ల అంచనాలతో టెండర్లను జారీ చేసింది. రాజధానిలోని N11, N15, E6 ప్రధాన రహదారుల్లో మిగిలిన పనులు, ఈ రోడ్లకు అనుసంధానంగా వరద నీటి డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సీవరేజ్ నెట్వర్క్, యుటిలిటీ డక్టులు, పాదాచారుల బాటలు, సైకిల్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచింది. ఈ పనులకు బిడ్లను ఈ నెల 27న తెరవనున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఎకరానికి ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సాగులో లేని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని స్పష్టం చేశారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా 12,000 సాయం చేస్తామని ఆయన వివరించారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ 3 నిర్ణయాలను ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12,000 ఇవ్వడమే కాకుండా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో సంభవించిన పేలుడులో ఓ కార్మికుడు మృతి చెందగా మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని బచ్చన్నపేటకు చెందిన కనకయ్యగా గుర్తించారు. రామాజీపేటకు చెందిన ప్రకాష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో 6గురికి స్థానికంగా చికిత్స చేస్తున్నారు. ఈ ఉదయం సుమారు 9:45 ప్రాంతంలో ప్రమాదం జరిగింది. భోజన విరామ సమయంలో తాము బయటకెళ్లామని, అప్పుడే ఘటన జరిగినట్లు కార్మికులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ మోగించినందున పెనుముప్పు తప్పినట్లు చెప్పారు. తమిళనాడు విరుద్నగర్లోని బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో 6గురు దుర్మరణం పాలయ్యారు. సాయినాథ్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ధాటికి కర్మాగార భవనంలోని కొన్ని గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల 1.5 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు శిథిలాల కింద ముక్కలైన మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. రసాయనాలను కలిపే ప్రక్రియలో పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని, తాము చేస్తున్న ఆందోళనలను ఏ శక్తి లేదా ప్రభుత్వం అడ్డుకోలేదని రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులు ఒక ట్రాలీ తీసుకుని ఖనౌరి శిబిరానికి రావాలని పిలుపునిచ్చారు. మహాపంచాయత్ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారనే వార్తల నేపథ్యంలో ఖనౌరి శిబిరానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంఎస్పీకి చట్టబద్ధత సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని పంజాబ్, హర్యానాలోని ఖనౌరి శిబిరంలో 40 రోజులుగా దల్లేవాల్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకు వైద్య సాయం అందించాలని గతేడాది డిసెంబర్ 20న సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దల్లేవాల్కు వైద్యం అందించడానికి వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయని పంజాబ్ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. మరోవైపు రైతుల ఆందోళన ముగించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసింది.